పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. గోవు అనేది డెఫినెట్గా ఎంత పవిత్రమైందో మనకు తెలిసిందే. అయితే గృహప్రవేశాల టైంలో కూడా ఖచ్చితంగా గోవుతో ప్రవేశం చేయించాలి అని చెప్తుంది. బికాస్ దాని ఆరాకున్న పవర్ అది. దానికే కాదు, గోవు చిత్రానికి లేదా గోవు ఐడల్కి కూడా అంతే పవర్ ఉంది అని చెప్తుంటారు. ఎట్లా అనేది మీరు చెప్పాలి, దాన్ని సమన్వయపరచండి. అయితే ఈ గోవు బొమ్మని అంటే కామధేనుని లేకపోతే నందిని అని పిలుస్తుంటారు కదా, ఎక్కడ పెట్టుకోవచ్చు ఇంట్లో? ఎక్కడ పెడితే దాని పాజిటివిటీ అనేది ఖచ్చితంగా మనకు అందుతుంది? ఒకసారి తప్పకుండా చెప్తాను. కామధేను పేరేమో సురభి. సురభి. ఎవరైతే పాలు తాగుతూ ఉంటారో దూడ, దాని పేరు నందిని. అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎన్నో జంతువులు ఉన్నా కూడా ధర్మము అనేది మాత్రం ఆవుకి గోవుకి ఆపాదించబడింది అని చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు కథ ఉంది తెలుసా మీకు, గుర్తుందా? పులి ఆవు మేస్తూ ఉంటే పులి వచ్చి నిన్ను తింటానని అంటే, లేదు నేను నా పిల్లకి పాలు ఇవ్వాలి, నేను వెళ్ళి పాలు ఇచ్చేసి నీ దగ్గరికి వస్తానంటే సంతోషించి పంపించేసింది. నిజాయితీగా వచ్చితే మళ్ళీ పంపించేసింది. అంటే ఆ కథని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే మనం ధర్మాన్ని పాటిస్తామో క్రూరమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని కూడా మనము ఎలా అయినా సరే వాళ్ళని మౌల్డ్ చేయగలుగుతాము. మన వైపు వాళ్ళ దృష్టి పడకుండా చూసుకోగలుగుతాము. ఏ ధర్మం అయితే మనం పాటిస్తామో. గో ఎంత సున్నితంగా ఉంటుందో, సెన్సిటివ్నెస్. ఆ ధర్మాన్ని పాటించాలి అంటే సెన్సిటివ్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అర్థమైందా? ఆ సెన్సిటివిటీ కోల్పోకుండా ధర్మాన్ని పాటిస్తే గనక ఎలాంటి క్రూరం అయిన మనుషులు ఉన్నా సరే వాళ్ళని మనం గెలుచుకోగలుగుతాము అనేది ఆ కథకి అర్థం అన కదా. అసలు గోవుకి జాగ్రత్తలు చెప్తూ ఉంటే కళ్ళమ నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అల్లరి చేయకూడదు, పెట్టింది తినాలి, అంబా అంబా అని గట్టిగా అరవకు, నేను ఇప్పటి నుంచి ఉండను, ఇన్ని చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఆ కథ అయితే భలే బాధ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది పులి మీద. దీనికి ఎంత ఇదో చూడు, ఆవే దొరికిందా దీనికి తినడానికి అని చెప్పి. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడాను మనము కోల్పోకూడదు, భయం అనేది ఉండకూడదు మనకి. సరే పరిస్థితి ఇలా వచ్చింది, చచ్చే పరిస్థితే వచ్చింది, ప్రశాంతంగా చచ్చిపోదాం అనే లెవెల్లోనే ఉండాలి, కానీ దాని గురించి మెంటల్ టెన్షన్ పడకూడదు అనేది కూడా ఈ కథ తెలుస్తుంది. మరి ఇంతటి కథకి ఇంత ధర్మ మార్గాన్ని, బతుకుని ఎలా గడపాలి కష్టాల్లో అని చెప్పిన దాన్ని, పిల్లల్ని ఎలా మనం లేకపోతే ఎలా సంసిద్ధత చేయాలి, మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు ధర్మ మార్గంలోనే నడవాలి అని వాళ్ళకి ఎలా తెలియజెప్పాలని కానీ, ఈ క్రూరత్వం నుంచి మనం రక్షింపబడచ్చు ఈ ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటే అని కానీ, ఇంత ఉన్న కథని కేవలం గోవుకే ఆపాదించారు. ఇంకా బోలెడు జంతుజాలాలు బోల్డ్ ఉన్నాయి. విశ్వాసం అన్న కుక్క ఉంది, విశ్వాసం అన్న గుర్రం ఉంది, ఎంతో శక్తివంతమైన గుర్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ గోవుకు ఆపాదించారు ఎందుకు అని అంటే గనక, పురాణాలలో మనకి తెలిపిన విషయం ఏంటి అని అంటే, 33 కోట్ల దేవతలు మొత్తం కూడా గోవులో ఉన్నారు అని. దానికి నిదర్శనమే అది ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదలడం. ఇంకా ఏ జీవి అది లేదు అనా కాదా. అలాగే చనిపోయినప్పుడు కూడా గోరోజనం అని దొరుకుతుందంట దాని బాడీ నుంచి. గోరోజనం తీసేది దాని నుంచే, చాలా కాస్ట్లీ కూడా. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా వాడుతూ ఉంటారు. బట్ చూసుకుంటే గనక ఆవు జీవితం అనేది చాలా అంటే పరిపూర్ణమైనది అని చెప్పచ్చు. అలా సురభిని, మరి అలాంటి గోవుని మనం ఇప్పుడు పెంచుకునే పరిస్థితుల్లో మనం లేము. చాలా సంతోషం అనిపిస్తుంది. చిన్న చిన్న ఆవులు, పొంగనూరు ఆవులు తిరుగుతుంటే అబ్బా మనం కూడా తెచ్చుకోవాలి అని అన్నట్టుగా ఉంటుంది మనకి. అయితే మనం గృహప్రవేశం చేసినప్పుడు కూడా మనకి అవకాశం లేకపోతే గనక ఆవు బొమ్మనైనా సరే పట్టుకుని వెళ్ళడం. మరి ఇప్పుడు ఆవు బొమ్మని, చిత్రాన్ని చూస్తే చాలా మంది మార్వాడీస్లో ఆవు చిత్రాన్ని తప్పకుండా అన్ని దేవతలు ఉన్న, ప్రముఖమైన దేవతలు ఉన్న ఫోటోని ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్లో పెట్టుకోవడం, షాప్లో పెట్టుకోవడం, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం చూస్తాం. అంటే గోవు ఎక్కడ ఉంటే ధనం అక్కడ ఉంటుంది అని. పూర్వం పెళ్ళైన తర్వాత గోవును కూడా ఇచ్చి పంపించేవారట. గోవుని దూడని ఇచ్చి పంపించేవారట సారెలో. అలా మనం చూస్తే కనుక
అట్లా మరి పెంచుకోవడానికి లేదు కదా అంటే ఆ బొమ్మని. మరి బొమ్మ ఎందుకు అనంటే చూడంగానే ప్రేమ అనేది కనపడుతుంది. మ్మ్. గోవు నాకుతూ ఉంటుంది దూడని. చూడంగానే ఆ ప్రేమ అనేది మనకి కనపడుతుంది. అబ్బా! మ్మ్. ఎంత ఎంత చక్కగా ఆ కళ్ళని తీర్చిదిద్దాడు పెయింటర్ నిజంగానే అనిపిస్తుంది మనకి. అసలు నిజంగా క్రియేటర్ కూడా అలాగే. అసలు నిజమైన గోవుని చూస్తుంటే దాని కళ్ళు చూస్తూనే ఉండాలి. అవునవును. కాటిక కాటిక పెట్టినట్టు ఇద్దరం లక్ ఫర్ బోత్. కాటిక పెట్టినట్టు ఉంటాయి కళ్ళు కూడా. భలే ఉంటుంది. ఇంకోటి ఏంటి అనంటే మీరు ఎక్కడ పెట్టుకోవాలి అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ లో పెట్టుకుంటే చాలా మంచిది. నా బెడ్రూమ్స్ లో అక్కడిక్కడ పెట్టకూడదు. ఓన్లీ హాల్లో పెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మరి చూస్తుంటే పాజిటివిటీ వస్తుంది మనకి. అలాగే వాస్తు శాస్త్రంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి తొలగిపోతాయి. దోషం ఎట్లా తొలగుతుంది అని అంటే అది కంచి పరమాచార్య గారి మాట వినించే నేనైతే తెలుసుకున్నాను. ఎలా అంటే ఒక గర్ల్స్ హాస్టల్లోకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అక్కడ విపరీతమైన ధ్వనులన్నీ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అరుపులు వినిపిస్తూ ఉంటాయి, దెయ్యాలు ఉన్నాయేమో అని. అక్కడ పిల్లలు కూడా మేము చూసాము దెయ్యాలని అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు హాస్టల్ మూసేసేస్తే మాకు చాలా కష్టంగా అవుతుంది అని చెప్పి పరమాచారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అటుగా వెళ్తున్న పరమాచారి గారు లోపలికి వెళ్దామని చెప్పొచ్చి, ఇది లేడీస్ హాస్టల్ కదా, ఎవరో ఒకళ్ళు అప్పుడైతే వాళ్ళు సెలవులకు వెళ్ళిపోతారు, కానీ ఎవరో ఒకళ్ళు మలినమైన ఇప్పుడుదే కదా, దానిలోకి వెళ్ళడానికి ఆయన సంకోచించి ఆవుని పిలిపించమంటారు అనమాట. ఆవు దూడని పిలిపించమని దాన్ని వదిలేస్తారు లోపలికి. అదెంతో దూరం వెళ్ళి నుంచుంటుంది. అది గోమూత్రము దానివల్ల అంతా కూడా ఎక్కడైతే అది నడుస్తూ వెళ్ళిందో అక్కడే అడుగులు వేసుకుంటూ వెళ్తారు పరమాచారి గారు. వెళ్ళి అది ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆగి మొత్తం ఇలా చూస్తారు, తెరపారి చూస్తారు. అంతే. ఇంక తర్వాత ఎప్పుడు అక్కడి నుంచి సౌండ్స్ వినపడలేదు, ఏ జరగలేదు. పిల్లలు చక్కగా ఉన్నారు, హాస్టల్ చక్కగా పరడ వెళ్ళింది అనమాట. అంటే ఏంటి అని అంటే గోవు వల్ల ఆ దోషం తొలగిపోతుంది. అందుకనే మనం ఏం చేయాలి, మనం ఏమన్నా ఇంట్లో మైల గాని అంటు గాని ముట్టు గాని ఏమన్నా వస్తే గోమూత్రం అనేది ఇంట్లో ఎప్పటికే ఉండాలి. గోవు బొమ్మ ఎలా అవుతుందో గోమూత్రం కూడా ఇంట్లో అలానే ఉండాలి. కొంచెం వాటర్ తీసుకొని ఆ గోమూత్రం కొంచెం వేసుకొని ఇల్లంతా స్ప్రే చేసుకొని జల్లుకుంటే మంచిది. ఆ నెగటివ్ ఎనర్జీస్ ఏవి కూడా ఉండవు అని ఖచ్చితంగా నమ్మాలన్నమాట. అద్భుతం. అయితే వెండిలో కూడా ఈ సురభిని నందిని దొరుకుతున్నాయక, అవి కూడా మన పూజా మందిరంలో పెట్టుకోవటం ఖచ్చితంగా చేయొచ్చా? చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ఒక మంచి తెల్ల గోవు అలా పింక్ కలర్ వేస్తూ ఉంటాడు పెయింట్, పింగాణి బొమ్మలు అవి, అదే ఉంది మన ఇంట్లో. అది ఖచ్చితంగా ఇంట్లో ఉంటే దాన్ని చూస్తూ ఉంటే బాధ తీరిపోతుంది. అమ్మ దగ్గర ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే నేను చూస్తే. అంటే మాతృత్వం అనేది కంటికి కనపడుతూ ఉందనుకో, ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటే సంతోషం అనిపిస్తుంది, అవునా కాదా? అలానే మనకు చూస్తూ ఉంటే అంతటి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఇంకా చాలా గోవు మీద మంచి చెక్కడము, అది కూడా పైనుంచి వేసి గోల్డ్ పెయింటింగ్ వేసి అలా కూడా పెడుతున్నారు. గోవు అవో ఎక్కడ ఉందా అనుకుంటున్నాను, ఇదిగోండి గోవు. అందుకే ఈ రోజు ఈ టాపిక్ తీసుకున్నాను. పిలిచిన వెంటనే పలికే దైవము అని అంటే ఇదే అన్నమాట. దైవం పిలిస్తే పలుకుతాడా అని అంటే ఖచ్చితంగా పలుకుతాడు. మనం ఎప్పుడైతే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటామో, ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నా, నేను మాట్లాడుకుంటాను అన్నట్టుగా చూపించాలి. బ్యూటిఫుల్. ఇప్పుడు చాలా ఏంటి లోటస్ ఒకటి, ఆవులు ఒకటి, ఎలిఫెంట్స్ ఒకటి బాగా. అందుకనే మేము నాకు అనిపిస్తుంది పద్మిని, మనం చూసుకుంటే కంచి చీరల్లో ఎక్కువ గుర్రాలు, ఎలిఫెంట్స్, పీకాక్స్, నెమళ్ళు, పీకాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు చేశారు అని అంటే గనక పెళ్లికి కదా ఇంపార్టెంట్ గా పట్టు చీరలు. వివాహం అప్పుడు ఒక పాజిటివిటీ ఉండాలి ఖచ్చితంగా అనేది. గోవులను కూడా ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. మధ్య మధ్యలో జింకలు కూడా చూసాను అనుకో నేను. కానీ నాకు అనిపిస్తుంది అనమాట, నేత వేసే వాళ్ళకి కూడా ఎంత ఇదో అసలు పెళ్ళప్పుడు పవిత్రత అనేది వీటి నుంచే వస్తుంది అని చెప్పి నమ్మచ్చు. అదే చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.